Hello, I am Dr. Padmaja, consultant dermatologist at Neuro Skin and Hair Clinic, Hyderabad. Back with yet another topic today, that is when should you start hair loss treatment. So to start with, hair is an essential part of individual's self-image, and its main significance relates to socialization. Although male pattern baldness or androgenetic alopecia is often regarded as a minor dermatological condition, hair loss impacts an individual's self-image and is a greater cause of anxiety and depression in some men. Androgenetic alopecia is the most common cause of hair loss in men, affecting 30 to 50% of men by the age of 50. మెయిన్ జెనెటిక్ కాజ్ అని అందరికీ తెలిసిన విషయము. కానీ ఏ ఏజ్లో బాల్నెస్ ఏ గ్రేడ్గా ప్రోగ్రెస్ అవుతుంది అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ స్ట్రాంగ్లీ యు ఆర్ జెనెటికలీ ప్రిడిస్పోజ్డ్. స్ట్రాంగ్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్న వాళ్ళల్లో టీనేజ్లోనే బాల్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది, థిన్నింగ్, హెయిర్ లైన్ రిసీడింగ్ స్టార్ట్ అవుతుంది. వెరాజ్ వీకర్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్న వాళ్ళల్లో కొంచెం లేట్గా, అంటే 60s వాళ్ళకి 60s 70s ఏజ్ వచ్చే వరకు కూడా వాళ్ళకి అంతగా బాల్డ్ అవ్వరు. నెక్స్ట్ ఒక 70 years వచ్చే వరకు ఒక 85% మందికి ఏదో ఒక రూపంలో థిన్నింగ్ బాల్డ్నెస్ ఉండడం జరుగుతుంది ఈరోజు కాలంలో. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఇంకా ఫర్దర్గా మనం బాల్డ్నెస్ని ప్రోగ్రెషన్ని ఆపుకోవచ్చు సులభంగా అని అంటే మనం ఏజ్ ప్రకారం ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా టీనేజ్లో అంటే 16 to 18 years మధ్యలో హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్ అవుతున్న వాళ్ళకి టాపికల్ ట్రీట్మెంట్స్ అంటే పైపూతలు, మినాక్సిల్ కానీ, యాంటీ ఆండ్రోజన్స్, ఫినాస్ట్రైడ్ కానీ రెగ్యులర్గా వాడటం వల్ల ఇంకా హెయిర్ ఫాల్ ఫర్దర్గా నెక్స్ట్ గ్రేడ్స్కి బాల్నెస్ ప్రోగ్రెస్ అవ్వకుండా మనము ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 20s అంటే 20 to 30 years మధ్యలో ఉన్న వాళ్ళల్లో ఆల్మోస్ట్ 20% ఆఫ్ మెన్ స్టార్ట్ లూజింగ్ హెయిర్ ఇన్ దిస్ ఏజ్ గ్రూప్. సో వీళ్ళకి ఏంటంటే టాపికల్ ట్రీట్మెంట్స్తో పాటు మనం ఇందాక మాట్లాడినట్టు మినాక్సిల్, ఫినాస్ట్రైడ్తో పాటు ఓరల్ అంటే ట్యాబ్లెట్ రూపంలో తీసుకునే మందులు ఉంటాయన్నమాట. ఓరల్ మినాక్సిల్ కానీ, ట్యాబ్లెట్ రూపంలోని మినాక్సిల్ కానీ, డిహెచ్టీ బ్లాకర్స్ అంటాం, ఫినాస్ట్రైడ్ కానీ, డ్యూటాస్ట్రైడ్ కానీ లో డోసెస్లో తీసుకోవడం వల్ల మనము ఎక్కడి వరకు అయితే ఇప్పుడు గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటే కనుక అక్కడి వరకు మనం దాన్ని హాల్ట్ చేసుకోవచ్చు ప్రోగ్రెషన్ని, ఇంకా ఫర్దర్ గ్రేడ్ 3, 4కి వెళ్ళకుండా. సో వీటితో పాటు చాలామంది ఇన్ దిస్ ఏజ్ గ్రూప్ ఎస్పెషల్లీ ఇన్ దేర్ 20s ఫేస్ వెరీ హై సోషల్ ఎంబారాస్మెంట్. సో దే యూజువలీ రిసార్ట్ టు camouflage మెథడ్స్ లైక్ హెయిర్ ప్యాచెస్, విగ్స్ ఎక్సెట్రా. బట్ ఇట్ ఈస్ హైలీ రికమెండెడ్ టు నాట్ రిసార్ట్ టు దీస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్. ఎందుకంటే వీటి వల్ల ఇవి పెట్టుకోవడం వల్ల ఇంకా ఫర్దర్ హెయిర్ డ్యామేజ్తో పాటు మనం ఆ హెయిర్ మన డిహెచ్టీ హార్మోన్ వల్ల ఏదైతే థిన్నింగ్ అవుతుందో దాన్ని అడ్రస్ చేయము. మెయిన్ ఇటియాలజీ ఆఫ్ ద హెయిర్ ఫాల్ని అడ్రస్ చేయకుండా మనం దాన్ని కప్పేసుకున్నట్టు అవుతుంది ఈ విగ్స్, బ్యాచెస్ వాడడం వల్ల. సో అది ఒకటి ముఖ్యమైన విషయం. దీంతోపాటు డర్మా రోలర్ యూజ్ చేసుకుంటూ మీ ట్రీట్మెంట్స్ తీసుకుంటే లైక్ డర్మా రోలర్ విత్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా గ్రోత్ ఫ్యాక్టర్స్, ఈ ఆప్షన్స్ కూడా ఉంటాయి. వీటితో పాటు LLLT అంటాం అంటే లో లెవెల్ లేజర్ లైట్ థెరపీ. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు డాక్టర్ని కలిసి మీకు ఏజ్ సూట్ అవుతుంది తీసుకోవడం వల్ల మనము ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కడి వరకు అయితే మీకు ఆల్రెడీ హెయిర్ లాస్ అయిందో అట్లీస్ట్ అక్కడికి హాల్ట్ చేసుకొని ఇంకా ఫర్దర్ థిన్నింగ్ లేకుండా స్ట్రాంగ్ హెయిర్ వచ్చేలా చేసుకోవచ్చు. నెక్స్ట్ హెయిర్ లాస్ అట్ 30s. సో 30s ఏజ్ గ్రూప్లో మెయిన్ ప్యాటర్న్ బాల్నెస్ జెనెటిక్తో పాటు ఇంకా వేరే అదర్ కాజెస్, స్ట్రెస్, వేరే మెడికల్ కండిషన్స్, ఇంకా ఏజ్ పెరిగే కొద్ది డయాబెటీస్ అని, థైరాయిడ్ ఇష్యూస్ అని, స్ట్రెస్, వేరే మెడికల్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. కాబట్టి జీన్స్తో పాటు అదర్ మెడికల్ కండిషన్స్ ఆల్సో యాడ్ ఆన్ టు ద హెయిర్ లాస్ అనమాట. సో వీళ్ళల్లో సేమ్ మీరు ఇందాక మాట్లాడినట్టు వివిధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వాటితో పాటు మీరు ఓరల్ రెగ్యులర్గా మీరు ఫుల్ డోస్ డిహెచ్టీ బ్లాకర్స్ తీసుకోవడం ద్వారా హెయిర్ ఫాల్ ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే 30s ఏజ్ గ్రూప్లో వాళ్ళలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం గ్రేడ్ 7 బాల్నెస్ చూస్తున్నాము. ఎందుకు అంటే వాళ్ళకి ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ బాల్నెస్ వస్తుంది. అంటే వాళ్ళకి లేట్ టీన్స్లో కానీ వెరీ ఎర్లీ 20sలో బాల్నెస్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి
30-35 వచ్చేసరికి గ్రేడ్ 6 గ్రేడ్ 7 బాల్డ్నెస్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. సో వీళ్ళల్లో మనకి మెయిన్ టార్గెట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే టు స్టాప్ ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆఫ్ బాల్డ్నెస్ అండ్ ఆల్సో టు రిస్టోర్ ద బాల్డ్ ఏరియా విత్ hair transplantation. Then coming to hair fall at the age of 50. So 50% of men by the age of 50 get bald. But the good thing is వీళ్ళకి ప్రోగ్రెషన్ ఇంకా అవ్వదు, ఆల్రెడీ హాల్ట్ అయిపోయి ఉంటుంది ప్రోగ్రెషన్. సో ఎవరికైతే డోనర్ ఏరియా చాలా స్ట్రాంగ్గా ఉంటుందో, ఆక్సిపిటల్ రీజన్లో హెయిర్ క్వాలిటీ బాగుంటుందో వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా రిజల్ట్స్ చాలా బాగుంటాయి. And also this transplanted hair lasts very longer for these people in this age group. And also people in this age group require very few people require DST blockers. Usually ఈ ఏజ్ గ్రూప్లో DST blockers కూడా అవసరం ఉండదు, ఎందుకంటే ప్రోగ్రెషన్ ఆల్రెడీ ఆగిపోయి ఉంటుంది కాబట్టి. సో టు ఫైనలీ కంక్లూడ్, అవాయిడ్ హెయిర్ విగ్స్ ఆర్ ప్యాచెస్ ఆర్ క్యాప్స్ at early age to hide your baldness. Rather, you should be visiting a doctor as soon as possible to stop your baldness progression. Also, don't try topical or over-the-counter products on your own. Avoid hair coloring or styling in your early ages of baldness. Also, maintain a very healthy lifestyle with regard to your diet and avoiding smoking and alcohol. If you have a hereditary history of baldness, always ask your treating doctor for preventive measures. సో మీ హెయిర్ లాస్ని మేనేజ్ చేయడానికి ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద పేషెంట్ లిజనింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.